మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మీరందరూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ వచ్చినందుకు. మా మిత్రులు చెప్పినట్టు పేపర్ అనేది 78% రీసైకిల్ అవుతుంది. బట్ మనకి ఇండియాలో మీరు ఏ ఎయిర్పోర్ట్లో పోయినా, ఇంకా హైదరాబాద్లో స్టార్ట్ చేయలేదు, టిష్యూ పేపర్ బంద్ చేసేసారు. మీకు అక్కడ ఒక స్లోగన్ పెడతాడు. బాంబే ఎయిర్పోర్ట్లో అయితే మీరు అడిగే టిష్యూ పేపర్ తోటి 2 లక్షల చెట్లు కట్ అవుతున్నాయని చెప్పి పెడతారు. సో ఇదే మా రావు గారు చెప్పినట్టు ఇది ఒక భ్రమ అన్నమాట. ఈ భ్రమను దూరం చేయడానికే పేపర్ ఫౌండేషన్ అనేది మేము స్టార్ట్ చేశాము. సో పేపర్ ఫౌండేషన్ అనేది ఎందుకంటే దీంతో ఖర్చుతో కూడుకున్న పని కనుక దానికి రెవెన్యూ చేయడానికి ఈ పేపర్ ఇది చేస్తున్నాం. అయితే ఇంతకుముందు చెప్పినట్టు ప్రింటింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ మీడియా నుంచి ఉన్నారు కనుక ప్రపంచంలో న్యూస్ పేపర్ అనేది ఇంకా మంచిగా నడుస్తున్నది మన ఇండియా ఒకటి. బట్ ఆల్రెడీ కొన్ని డెవలప్ నేషన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్, వాళ్ళు మళ్ళా ప్రింటింగ్ న్యూస్ పేపర్స్ అనేది రేజ్ అవుతుంది. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్వీడన్ అనే దేశంలో 11 సంవత్సరాల కింద టెక్స్ట్ బుక్ బంద్ చేశారు. వాళ్ళు ట్యాబ్ సిస్టమ్ స్టార్ట్ చేశారు. ఒక 6 నెలల కింద ద ప్రైమ్ మినిస్టర్ అగైన్ సేడ్ బికాస్ ఆఫ్ దిస్ ట్యాబ్ ప్రింటెడ్ బుక్ తోటి వచ్చే బెనిఫిట్లు లేవు అని మళ్ళీ వాళ్ళు బుక్స్లోకి రీఎంటర్ అయిపోయారు. అంటే మనం ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాం. మన ఇండియాలో ప్రతి ఒక్కరు డిజిటలైజేషన్ అని మాట్లాడుతున్నారు. బట్ దెర్ ఈస్ అ సర్టెన్ డిసడ్వాంటేజ్ త్రూ ద డిజిటలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాడే ఫోన్లు, మనం వాడే ప్రింటర్లు, దీంట్లో ఎంత % రీసైకిల్ అవుతున్నాయి? 0% రీసైకిల్. జీరో, ఐ వుడ్ సే జీరో. మీరు ప్రతి ఒక్కరి ఇంట్లో 5 ఫోన్లు ఉంటాయి, పాత డబ్బా ఫోన్లు. అది మనం సెల్ఫ్లో పెట్టుకున్నాం. ఏ రోజైతే అది మార్కెట్లో పడేస్తామో దాంట్లో చాలా హానికరమైన హజార్డ్ మెటీరియల్ ఉంటుంది. సో పేపర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్. మన ఇండియాలో ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 80-90% రీసైకిల్ అవుతుంది. 80% రీసైకిల్ అవుతుంది. ఎందుకంటే మీరు పుట్టినప్పటి నుంచి చూస్తున్నారు, మన కాలనీలో పేపర్ కొనే ఒక రద్దీ కొనే పేపర్ షాప్ ఉంటుంది. సో వీఆర్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఆర్గనైజ్డ్ సెక్టర్ ఇన్ ఇండియా. కాకపోతే ఈ కార్పొరేట్ కంపెనీలు చేసే దానివల్ల ఈ పేపర్ మైట్ అనేది వచ్చింది. సో దాన్ని దూరం చేయడానికి మేము స్టార్ట్ చేశాం. అయితే మీకు అందరికి ఐటెక్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఐటెక్స్ ఇస్ వన్ ఆఫ్ ద సఫిస్టికేటెడ్ ఎగ్జిబిషన్ సెంటర్ ఇన్ ఇండియా. మన ఇండియాలోనే ఫస్ట్ పీపీపీ ప్రాజెక్ట్ మోడ్లో స్టార్ట్ అయిన ఎగ్జిబిషన్ సెంటర్ హైదరాబాద్. సో వరల్డ్ క్లాస్ సెంటర్. ఇప్పుడు హాల్ నెంబర్ 4 మీరు ఇప్పుడు పోయి చూస్తే ప్రపంచ సుందరిమణులు అంతా ఐటెక్స్లోనే ఉన్నారు ఈరోజు. అదే హాల్లో మా ఎగ్జిబిషన్ ఇట్లా అదే హాల్ నెంబర్ 4లో జరుగుతుంది. స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అన్ని పార్కింగ్కి కొన్ని వేల కార్లు పెట్టుకోవచ్చు, మిషన్లు తీసుకురావడానికి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో మా మిత్రులు ఒకటి మిస్ చేశారు. ఈ ఎగ్జిబిషన్, డ్యూరింగ్ ఎగ్జిబిషన్ మేము టెక్నికల్ సెమినార్ ఇట్లా చేస్తున్నాం. మంచి మంచి స్పీకర్స్. మన హైదరాబాద్లో ప్రగతి నరేంద్ర ఈజ్ వన్ ఆఫ్ ద ఏషియాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రింటర్. ఆయన మాట్లాడుతున్నాడు. టిఎన్పిఎల్ నుంచి, జేకే నుంచి, తర్వాత సేతియా నుంచి మంచి మంచి స్పీకర్స్ వస్తున్నారు. జానీ సేల్స్ నుంచి. దే ఆల్ టాక్ అబౌట్ ద ఫ్యూచర్ పేపర్ ఇండస్ట్రీ. పేపర్ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది అనేది ఆ కాన్ఫరెన్స్ ఇట్లా మాకు డ్యూరింగ్ ఎగ్జిబిషన్ 6 నుంచి 8 జరిగే ఎగ్జిబిషన్లో కాన్ఫరెన్స్ ఇట్లా మీకు హాల్ నెంబర్ 4లో మీద కాన్ఫరెన్స్ హాల్స్ ఉంటాయి, దాంట్లో ఉంటాయి. సో మీరందరూ, ఎందుకంటే మీరు మా ప్రింట్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, వీఆర్ ఆల్ ఇన్ సేమ్ బాస్కెట్. ప్రింటింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే మనం అందరం. సో అతి ఎక్కువ మీడియా కవరేజ్ చేసి మీరు మీ తరఫున ఈ ఈవెంట్ని సక్సెస్ చేయాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.